మాజీ సీఎం జగన్ పై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ చెప్పేవన్నీ అబద్ధాలని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో 920 కోట్లు తన అమాయకులకు కట్టబెట్టి ప్రాజెక్టును ఆటకెక్కించారని విమర్శించారు. ఇక విజయవాడలోను ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాక్షి పత్రికలో వచ్చేవి అర్ధసత్యాలని మండిపడ్డారు. ఓటమి భయంతోనే జగన్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి, విశాఖ, రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని, మంగళగిరి, విజయవాడ, గుంటూరులను కలిపి మహానగరంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. ఇక విద్యుత్ ఛార్జీల తగ్గింపు, భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం కూటమి ప్రభుత్వ ఘనత అని చెప్తూ వైసీపీ చరిత్ర ముగిసిందని, రాబోయే 25 ఏళ్లు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని కేశినేని శివనాథ్ ధీమా వ్యక్తం చేశారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి ఒక వికృతమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఎవరూ కూడా సంతోషంగా ఉంటే ఇష్టపడని వ్యక్తి. నిజంగా అతను నిన్న మాట్లాడిన మాటలు చూస్తుంటే ఎంత దారుణం అంటే, నోటెమ్మట నిజం రాని వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే అది జగన్ రెడ్డి. అతని పత్రిక మాసపత్రిక సాక్షి. చెప్పేయన్నీ అబద్ధాలు, చేసింది చెప్పరు. ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కానీ, అమరావతి రాజధాని గురించి కానీ ఎంత నికృష్టంగా మాట్లాడుతున్నారంటే, ఎంతో వికృతమైన క్రీడ మొదలుపెట్టారు. కానీ ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇవాళ ఆగిందంటే నీ మూలంగా కాదా? ఆ రోజు ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ తీసుకోకుండా 925 కోట్లు ప్రజాధనాన్ని నీ అనుచరులకి కాంట్రాక్టుల ద్వారా కట్టబెట్టి లూటీ చేయడానికి వాడిన డబ్బులు, తర్వాత హైకోర్టులో పిల్లు, అది కూడా నీ స్నేహితుడు నీ తమ్ముళ్ళ ద్వారా ఏపించి ఆ హైకోర్టులో స్టే తెచ్చుకుని ఇక్కడ ఆగిపోయిన దాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు ఆపారని గగ్గోలు పెడుతున్నావు. సిగ్గుందా? సిగ్గు లేదా? అసలు అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే, ఈ వికృత మనస్తత్వం కలిసిన జగన్ రెడ్డి నిన్న అంటాడు రాజధాని విజయవాడ, గుంటూరు మధ్యలో పెట్టాలంట. ఎక్కడుందయ్యా రాజధాని? తెలియట్లేదా? విజయవాడకి అత్యంత సమీపంలో కృష్ణానది ఒడ్డున, అటుపక్క గుంటూరుకి సమీపంలో చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో రాజధాని కడతంటే ఇవాళ నువ్వు చేసే వేషాలు ఒకరోజు అసెంబ్లీలో చెబుతావు, నా 50,000 ఎకరాలు కావాలి రాజధానికి అంటావు.